అదృష్టం వచ్చి షేకండ్ ఇచ్చేలోపు దరిద్రం వచ్చి లిప్ కిస్ పెట్టేసింది అంటే ఏంటో తెలుసా? చెప్తా పద. అది స్టార్టింగ్ మంత్ లో శాలరీ పడుతుంది కదా. శాలరీ పడిన తర్వాత ఇంటికి కొంత, సేవింగ్స్ కొంత, రూమ్ రెంట్ కి, జిమ్ ఫీజు, కరెంట్ బిల్లు, గాడిది గుడ్డు, కంగర ఫీజు అన్ని పోగా నాకు కొంత మిగులుతుంది. అది నేను డైట్ కి పెట్టుకుంటా. స్టార్టింగ్ 15 రోజులు వావ్ నాకు డైట్ కి డబ్బులు ఉన్నాయి అనుకుని హ్యాపీనెస్ తో పొంగిపోయి జిమ్ చేసుకుంటాను. హ్యాపీ ఫీల్స్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ప్రదీప్ గారు ఫోన్ చేసి నాకు గెయిన్స్ వస్తున్నాయిరా అని చెప్పి వాడికి ఫోటోలు పెడితే వాడేమో అవునరా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పడం. వాడు తర్వాత 15 రోజుల తర్వాత డబ్బులు అయిపోతుంది. అప్పుడు ప్రాపర్ డైట్ ఉంటుంది కదా. ఆ టైంలోనే జ్వరాలు, గొంతు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు ఒకసారి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు కొంతమంది జిమ్ లో స్టార్ట్ చేస్తారు. ఏ నీ బాడీ తగ్గిపోయింది, బాయ్ ఆప్కా బాడీ కమ్ హో గయా, ఏ ఎందుకు అలాగా ఎలాగ అడుగుతూ ఉంటారు. నాకా ఎందుకు అవుతుందో తెలుసు. ఒక పక్క ఆనందపడలేను, ఒక పక్క బాధపడలేను. అలాంటి సిచ్యువేషన్ ఉన్నాను కాబట్టి. బట్ నచ్చిన పనిలో ఎంత బాధ అయినా ఆనందమే కాబట్టి సో అలా వెళ్తున్నా. లేట్ అవ్వచ్చు బట్ ఎప్పటికైనా రీచ్ అవుతా. ఆ నమ్మకం నాకైతే ఉంది.